పరోపకార బుద్ధి గల హిరణ్యకునికి మరో 2 స్నేహితులున్నారని చెప్పుకున్నాం కదా. వారిలో ఒకరు కాకి, దాని పేరు లఘుపతనకుడు. మరొకరు తాబేలు, దాని పేరు మందరుడు. అడవిలో వేరే చోట సరస్సులో ఉంటున్నాడు. లఘుపతనకుడు హిరణ్యకుడు కలిసి ఒకే చోట ఉంటున్నారు. అయితే అక్కడ కరువు వచ్చింది, ఆహారం దొరకడం లేదు. అందుకని హిరణ్యకుడు లఘుపతనకుడు కలిసి మందరుని దగ్గరకు వెళ్ళిపోయాయి. అడవిలో ఆ ప్రాంతం బాగానే ఉంది. తాబేలుకు చెరువు నిండా ఆహారం ఉంది. కాకికి ఆ చుట్టుపక్కల తిండి దొరుకుతుంది. ఎలుకకు లోటు లేకుండా గడిచిపోతుంది. చెరువులో తాబేలు నివాసం, గట్టున చెట్టుపై కాకి ఇల్లు, చెట్టు మొదట కన్నంలో ఎలుక కాపురం. ఆహారం సంపాదించడం, విందు ఆరగించడం, కొంచెంసేపు విశ్రమించడం, ఆ తర్వాత చెరువు ఒడ్డున చేరి సరదాగా మాట్లాడుకోవడం ఆ ముగ్గురు స్నేహితుల రోజువారీ కార్యక్రమం అయింది. ఒకనాడు స్నేహితులు ముగ్గురు కబుర్లాడుకుంటుండగా అటువైపు వేగంగా పరిగెడుతున్న ఒక లేడి వచ్చింది. చూసి ఎలుక భయపడి పరుగును పోయి కన్నంలో తాగి తల పైకెత్తి చూడసాగింది. తాబేలు ఒక్క ఉదుటున నీటిలోకి దిగిపోయింది. కాకి కొమ్మపైకి ఎగిరి కూర్చుంది. లేడి భయంగా పరిగెడుతూ రక్షించండి, రక్షించండి అని అరవసాగింది. అప్పుడు హిరణ్యకుడు నెమ్మదిగా పైకి వచ్చి ఏమి ఆపద వచ్చింది అని అడిగింది. తనను వేటగాడు వెంబడించాడని, తప్పించుకొని ఇటు వచ్చానని రక్షించమని లేడి కోరింది. హిరణ్యకుడు లేడితో మాట్లాడుతుండగా మందరుడు, లఘుపతనకుడు కూడా అక్కడికి వచ్చారు. లేడికి వచ్చిన కష్టం గురించి తెలుసుకున్నారు. తమ దగ్గర ఉంటే ఎటువంటి భయం లేదని లేడిని ఓదార్చారు. చిత్రాంగుడు, మందరుడు, హిరణ్యకుడు, లఘుపతనకుడు ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఏ పని చేసినా నలుగురు కలిసి చేసేవారు. ఏ వింతను ఎవరు చూసినా ఒకరికొకరు చెప్పుకునేవారు. స్నేహం ఎంత తీయనైందో వారి జీవితాలు తెలిపాయి. నీటిలోనూ భూమిపైన తిరిగే విచిత్ర జీవి తాబేలు. గాలిలో ఎగురుతూ అవసరమైనప్పుడు భూమి మీదకు దిగే పక్షి కాకి. నీటిలో మునిగితే ప్రాణం పోతుంది, గాలిలో ఎగరలేదు. కేవలం భూమి మీద మాత్రమే చెంగు చెంగున గెంతుతూ జీవించే జంతువు లేడి, అలాగే ఎలుక. వీటిని కలిపినది స్నేహమే. వీటి మధ్య అవినాభావ సంబంధం బలపడడానికి కారణం మంచితనమే. ఒకనాడు చిత్రాంగుడు పచ్చికమేస్తోంది. ఆహారం తిని వచ్చిన మందరుడు, మేతమేసి వచ్చిన కాకి చిత్రాంగుడి జీవిత కథను అడిగాయి. ఇంతలో హిరణ్యకుడు వచ్చాడు. అప్పుడు ఆ లేడి తన కథను ఇలా చెప్పింది. నేను నా తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో ఒక అడవిలో ఉండేదాన్ని. హాయిగా కాలం గడిచిపోతుంది. అప్పటికి నా వయసు 6 నెలలు. ఒకనాడు మందలో నుంచి తప్పిపోయాను. దారి మర్చిపోయాను. అడవి అంతా తిరిగాను, ఫలితం లేకపోయింది. ఇంతలో వేటగాడు అటు వచ్చాడు. తప్పించుకునే మార్గం లేదు. ఎంతో తిరిగి అలసిపోయిన నేను ఎక్కువసేపు పరిగెత్తలేకపోయాను. వేటగాడికి చిక్కిపోయాను. వాడు నన్ను ఒక రాజుగారికి బహూకరించాడు. రాచనగరంలో నాకు బాగానే ఉండేది. మంచి పచ్చిక వేసేవారు, తీయటి నీళ్లు పెట్టేవారు, శుభ్రంగా పన్నీటి స్నానం చేయించేవారు. అంతఃపుర స్త్రీలు నాతో ఆటలాడేవారు, ఉద్యానవనంలో తిప్పేవారు. రాజవీధిలో తిరిగినప్పుడు పిల్లలు నన్ను ముద్దాడేవారు, పచ్చిక వేసేవారు. కాలం హాయిగా గడిచిపోతోంది. ఒకనాడు నన్ను రాజావారి భవనం బయట కట్టారు. ఆ రాత్రి వాన వచ్చింది. నాకు అడవి గుర్తుకు వచ్చింది. నా బంధువులందరూ గుర్తుకు వచ్చారు. ఇలాంటి వర్షం వచ్చినప్పుడు నా స్నేహితులతో ఉంటే ఎంత బాగుండును అని పైకి అన్నాను. ఆ మాటను రాజావారు విన్నారు. మనుషులు లేని చోట ఈ మాటలు ఎలా వచ్చాయా అని చూశారు. అక్కడ నేను ఉన్నాను. ఆయన ఆశ్చర్యపోయారు. మరునాడు పండితుల్ని పిలిపించారు. మనుష్య భాష మాట్లాడే లేడి వల్ల అరిష్టమా అని ఆయన వారిని అడిగారు. అలాంటి లేడి రాచనగరంలో ఉండటం మంచిది కాదు కనుక వదిలివేయమని వారు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం రాజుగారు నన్ను వదిలివేశారు. నేను వీధులన్నీ, నగరాలు, గ్రామాలు తిరిగి అడవిలోకి వచ్చాను. నా వాళ్ళ జాడ తెలియదు. అడవి గాలిస్తున్న నన్ను వేటగాడు వెంబడించాడు. తప్పించుకొని తిరుగుతున్న నాకు మీ ఆశ్రయం దొరికింది.
చిత్రాంగుడి మాటలు విన్న అందరూ బాధపడ్డారు. అప్పుడు మందరుడు ఇలా అన్నాడు, మనలో ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవాలి. అందరూ అంగీకరించారు. ఒక రోజున చిత్రాంగుడు అడవికి వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాలేదు. మందరుడు ఆందోళన చెందాడు. హిరణ్యకుడు బాధపడ్డాడు. లఘుపతనకుడు కంగారు పడ్డాడు. చాలాసేపు అవి చిత్రాంగుడి కోసం చూశాయి. చివరకు రఘుపతనకుడు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒకచోట చిత్రాంగుడు వలలో చిక్కుకుని ఉండడం చూశాడు. వేటగాడు వల పన్నాడని, తాను చూసుకొనక దానిలో పడిపోయానని చిత్రాంగుడు మిత్రుడికి చెప్పాడు. అప్పుడు లఘుపతనకుడు రివ్వున ఎగిరి వెళ్లి మందరునకు హిరణ్యకునకు సంగతి చెప్పింది. మందరుని సలహా ప్రకారం హిరణ్యకుని తన వీపుని ఎక్కించుకుని చిత్రాంగుడు ఉన్న చోటికి వచ్చింది. హిరణ్యకుని అక్కడ దింపి ఇలా అంది, నీ పళ్లతో వలను కొరుకుము. వేటగాడు వచ్చే లోపల మనం అందరం పారిపోవచ్చు. మిత్రుని సూచన ప్రకారం హిరణ్యకుడు వల కొరికెను. చిత్రాంగుడు వలబంధం నుండి బయటపడి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపెను. ముగ్గురు ఇంటికి బయలుదేరిరి. ఇంతలో వారికి మందరుడు ఎదురుపడెను. వారు ఆశ్చర్యపడ్రి. అప్పుడు అతడిలా చెప్పాడు, మిత్రులారా, మిమ్మల్ని చూడాలనిపించింది. చిత్రాంగుడు పసివాడు. ఆపద నుండి బయటపడి అతన్ని వెంటనే చూడాలని మనసు ఉవ్విల్లూరింది. అందుకే మీకు ఎదురు రావచ్చునని వచ్చితిని. మిత్రుని ఆత్రానికి మంచితనానికి అవి ఎంతో ఆనందించాయి. నలుగురు మాట్లాడుకుంటూ ఇంటిదారి పట్టారు. కొంత దూరం వెళ్లేసరికి వారికి వేటగాడు ఎదురుపడ్డాడు. అతన్ని చూచి భయపడి కాకి చెట్టుపైకి ఎగిరి కొమ్మ మీద కూర్చుంది. పక్కనే ఉన్న కన్నంలో దూరింది ఎలుక. లేడి చెంగున దూకి పారిపోయి పెద్ద చెట్టు చాటున దాక్కుని చూడసాగింది. ఎటూ తప్పించుకోలేని తాబేలు మాత్రం వేటగానికి చిక్కింది. లేడి తప్పించుకుని పోయిందని బాధపడిన వేటగాడు చేజిక్కిన తాబేలును తాడు కట్టి బాణం కొనకు తగిలించి భుజాన వేసుకుని బయలుదేరను. వెనక్కు చూడకుండా వెళుతున్న వేటగాన్ని ఎలుక, లేడి, కాకి అనుసరించసాగాయి. తమ మిత్రుడు వేటగానికి దొరకడం పట్ల అవి ఎంతో దుఃఖించాయి. ఎలాగైనా దానిని విడిపించుకోవాలని వాటి పట్టుదల 3 ఉపాయం ఆలోచించాయి. ఒక ఎత్తు వేశాయి. ఆ ప్రకారం లేడి పరుగున వెళ్లి వేటగానికి అల్లంత దూరాన చచ్చినట్లు పడుకుంది. కాకి దాని కన్ను పొడుస్తున్నట్లు నటించసాగింది. ఎలుక మాత్రం నెమ్మదిగా వేటగాని వెనుక నడవసాగింది. ఎదురుగా చనిపోయిన లేడిని చూసి దానిని తీసుకువెళ్లాలన్న తలంపుతో వేటగాడు బాణాన్ని కింద పెట్టాడు. లేడి దగ్గరికి వెళ్ళాడు. ఈలోగా ఎలుక బాణానికి తాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు గబగబా పాకి చెరువులోకి వెళ్ళిపోయింది. ఎలుక కన్నంలో దూరింది. వేటగాడు దగ్గరకు రావడం చూచిన కాకి ఎగిరిపోయింది. లేడి కూడా చెంగున లేచి పారిపోయింది. వేటగాడు అటు తాబేలు కోసం చూశాడు. అది పారిపోయింది. ఈ రోజు తన కర్మం అలా ఉందని దిగులుపడి అతడు అడవి దారిన వెళ్ళిపోయాడు. వేటగాడు కనుమరుగైనాడని నిర్ధారించుకున్న తరువాత తాబేలు చెరువులోంచి బయటకు వచ్చింది. కాకి చెట్టు కొమ్మ మీద నుండి దిగింది. ఎలుక కన్నంలోంచి వెలుపలకు వచ్చింది. దూరంగా పారిపోయిన లేడి కూడా నెమ్మదిగా మిత్రుల దగ్గరకు చేరింది. మందరుడు, లఘుపతనకుడు, చిత్రాంగుడు, హిరణ్యకుడు ఈ నలుగురు మైత్రితో అపాయము నుండి రక్షించుకొన్నాయి. పరస్పరం సహాయం చేసుకుంటూ జీవితం గడిపాయి. చూసారా, మంచి స్నేహితులుంటే ఎంత మేలు జరుగుతుందో. ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలి. ఒకరితో ఒకరం మంచిగా ఉండాలి. స్నేహితుల కోసం ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మిత్రలాభం చెప్పే నీతి. మిత్రలాభంలో ప్రధాన పాత్రలు హిరణ్యకుడు, లఘుపతనకుడు, మందరుడు, చిత్రాంగుడు. వీరి స్నేహబంధం కథ ఇంతవరకు చదివాం. ఇక వీరు అప్పుడప్పుడు చెప్పుకున్న మంచి నీతి కథలు విడివిడిగా చదువుకుందాం. ఆ కథలన్నీ నీతిదాయకాలే.